విశ్వదర్పణంకు స్వాగతం. ఈ కథను మీకు అందిస్తున్నది వెంకట ఉత్తర. కార్తీక మాస సందర్భంగా మనం రోజు నాయనార్ల కథలు వింటున్నాం. మీకు అర్థమయ్యే ఉంటుంది. నాయనార్లుగా మారిన వారు ఏ ఋషిలో మునిలో సర్వసంగ పరిత్యాగులో కాదు. వారు మనలాంటి సామాన్య మానవులే. రకరకాల వృత్తుల్లో జీవిస్తున్నవారే. కాకపోతే తమ వృత్తిని ధర్మబద్ధంగా చేస్తూ తాము సంపాదించిన సొమ్ము భగవంతుని దయవల్లే వచ్చిందని భావించి అందులో తృణమో పణమో భక్తిగా ఆ దైవానికి సమర్పణ చేస్తూ లౌకిక మరియు పారలౌకిక కార్యక్రమాలను అనుసంధానం చేసి ముక్తిని పొందినవారే. వీరికి జాతితో కులంతో నిమిత్తం లేదు. అటువంటి మరొక భక్తుని కథ ఈరోజు విందాం. తూర్పు సముద్రంలో సాక్షాత్తు అలకాపురితో పోల్చదగిన నాగపట్టినం అనే ఊరు ఉండేది. అనేక ద్వీపాల నుండి తెచ్చిన నవరత్నాలను అక్కడి అంగళ్ళలో రాసులుగా పోసి అమ్మేవారు. అక్కడ ఇసుక రేణువుల్లో బంగారు వెండి రేణువులు కలిసి ఉండడం చేత ఇసుక మిలమిలా మెరుస్తూ ఉండేదిట. అటువంటి చక్కని ప్రదేశంలో ఒక పల్లెవాడు చేపలు పట్టి వాటిని విక్రయిస్తూ జీవించేవాడు. అతడు ఒకసారి త్యాగరాజేశ్వరునికి పాల్గొన ఉత్సవంలో జరిగే రథయాత్రను చూడడానికి వెళ్ళాడు. ఆలయ పుష్కరిణిలో చేపలు సమృద్ధిగా ఉండి భక్తులు వేసే అక్షతలు ఇతర ఆహార పదార్థాలు తిని బలిసి ఉన్నాయి. పల్లెవాడు మెట్ల దాకా వచ్చి ఆహారాన్ని తింటున్న ఒక పెద్ద చేపను చాకచక్యంగా పట్టుకున్నాడు. అక్కడే గట్టుపై అనుష్ఠానం చేసుకుంటున్న ఒక బ్రాహ్మణుడు వచ్చి అతనికి నచ్చచెప్పి ఆ చేపను మరలా నీటిలోనికి విడిపించాడు. పల్లెవాడు నిరుత్సాహంగా, చేపను విడిచిపెట్టాను, దానివల్ల నాకు ఒరిగేదేమిటి అన్నాడు. బ్రాహ్మణుడు అతనితో, జాతిచే జాలరివైనా నా మాటను మన్నించావు కాబట్టి నీకు త్యాగేశ్వర స్వామివారి అనుగ్రహం లభిస్తుందని చెప్పి అతని చేతిలో పవిత్ర భస్మాన్ని ఉంచాడు. ఈ సంఘటనతో ఆ జాలరిలో కొత్త మార్పు వచ్చింది. అతను ప్రతిరోజు సముద్రంలోనికి వెళ్ళి వలను విసిరి దొరికిన చేపల్లో శ్రేష్టమైన చేపను ఇది పరమేశ్వరుడికి అని చెప్తూ శివప్రీతికై నీటిలోకి తిరిగి విడిచిపెట్టేవాడు. ఇలా క్రమం తప్పకుండా చేస్తున్న అతనిని చూచి తోటి జాలర్లు నీవు అతిభక్తుడివిరా అని అనేవారు. అలా అతనికి అతిభక్తుడు అనే పేరు స్థిరపడిపోయింది. అతడు త్వరలోనే బాగా సంపన్నుడయ్యాడు. ఈశ్వరునికి ఈ జాలరి భక్తుని పరీక్షించాలి అనే కుతూహలం కలిగింది. ఆ రోజు జాలరి సముద్రంలో ఎన్నిసార్లు వల పన్నినా చేపలు పడలేదు. చిట్ట చివరకు ఒకటే ఒక పెద్ద చేప పడింది. అతడు నియమం ప్రకారం దాన్ని శివప్రీతిగా నీటిలో మరలా విడిచిపెట్టాడు. మరునాడు కూడా ఇలాగే జరిగింది. అలా ప్రతిరోజు అతను సముద్రానికి వెళ్ళడం, గంటల కొద్దీ అన్ని దిక్కులా వలవేసి ప్రయత్నించడం, అక్కడ పడతాయేమో ఇక్కడ పడతాయేమో అని అన్ని చోట్ల తిరగడం, ఆఖరికి ఇంటి ముఖం పట్టే సమయానికి ఒక పెద్ద చేప పడడం, దాన్ని శివునికి అర్పణ చేసి రావడం, ఇలా రోజులు గడుస్తున్నాయి. క్రమంగా సంపాదన లేకపోవడం చేత అతడి ఆస్తి హార్తకర్పూరంలా కరిగిపోయింది. చివరికి భార్యాబిడ్డలు పస్తులుండే పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా అతను తన నియమాన్ని తప్పలేదు. అతిభక్తుడన్న అతని పేరు సార్థకం అయిందని నిర్ధారణ అయింది. ఒకరోజు ఎప్పటిలాగే సముద్రంలో వల విసిరాడు. వల నిండి బాగా బరువెక్కింది. దానిని పడవ లోపలికి లాగలేక లాగాడు. నావ పెద్ద పెద్ద చేపల పంటతో నిండిపోయింది. మహాదేవుని మాయ చేత ఒక బంగారు చేప మిలమిలా మెరుస్తూ కనపడింది. చేపల బరువుకు అతడు తన పడవను ఒడ్డుకు చేర్చలేకపోయాడు. తోటి జాలర్లను సాయానికి రమ్మని అడిగాడు. వారు ఆ బంగారు చేపను తమకిస్తే వస్తాం అన్నారు. దానిని నియమం ప్రకారం శివప్రీతికై తిరిగి నీటిలో వేయాలని, కాబట్టి మిగిలిన చేపల్లో సగం ఇవ్వడానికి సిద్ధపడగా వాళ్ళు సరే అని సహకరించారు. అందరూ కష్టపడి పడవను ఒడ్డుకు లాగారు. చేపలు ఇంకా వలలోనే ఉన్నాయి. బంగారు చేపను చూడగానే ఆశ పుట్టి దాన్ని వాళ్ళకి ఇవ్వాలని మళ్ళీ పట్టుబట్టారు. అది శివప్రీతి కోసమని, కావాలంటే మిగిలిన అన్ని చేపలను తమనే తీసుకోమని బతిమాలుగా ఒప్పుకున్నారు. జాలరి ఆ బంగారు చేపను భద్రంగా శివప్రీతికి నీటిలో విడిచిపెట్టాడు. అతని నియమపాలనకు శివభక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతనికి పునరావృత్తి రహితమైన ముక్తిని ప్రసాదించాడు. ఈ శివభక్తుడిని అతిపత్తర్ నాయనార్ అంటారు. వీరి ఆరాధన శ్రావణ మాసంలో ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజున జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నమస్తే.